వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే అసలు ఏం జరిగింది? విశాఖ పర్యటనకు వెళ్ళినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ నేత కొణిదెల నాగబాబు గారికి కోపం ఎందుకు వచ్చింది? సాక్షాత్తు జనసేన పార్టీ కార్పొరేటర్ భర్త ప్రసంగిస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ నాగబాబు గారు ఎందుకు కోపడ్డారు? గత 4-5 రోజుల నుంచి ఆ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అంటే జనసేన పార్టీ నాయకులు వారి యొక్క సమస్యలు చెప్తుంటే నాగబాబు గారు అడ్డుకున్నారు, వారి మీద ఫైర్ అయ్యారని చెప్పేసి విష ప్రచారం సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే పెద్దలు ఒక మాట అంటారన్నమాట, చెడు చెవిలో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని. అయితే బహుశా ఆ లాజిక్ని కాస్త మిస్ అయినట్లున్నారు ఇక్కడ కార్పొరేటర్ గారి భర్త. అయితే విశాఖ మరి పర్యటనకు వెళ్ళినటువంటి నాగబాబు గారు మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ సంబంధించి వారి కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమం భాగంగా ఒకసారి వేదిక చూస్తే వేదిక మీద నాగబాబు గారు, అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు ఒక పక్క, మరొక పక్క పంచకర్ల రమేష్ బాబు గారు, ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యే. అదేవిధంగా ఇక్కడ చూస్తే బొలిశెట్టి మరి సత్య గారు, ఆయన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు. సో వీళ్ళందరూ వేదిక మీద ఉన్నటువంటి సమయంలో మరి ఇక్కడ చూస్తున్నారు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి గారి యొక్క భర్త. అంటే గ్రేటర్ విశాఖ కార్పొరేషన్కి సంబంధించి మరి జనసేన పార్టీ కార్పొరేటర్గా గెలిచినటువంటి బీశెట్టి వసంతలక్ష్మి గారి యొక్క భర్త. ఆయన మాట్లాడుతూ సరే ఆయనకి అక్కడ స్థానికంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మాకు ఇక్కడ గుర్తింపు లభించటం లేదన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాకు గుర్తింపుని ఇవ్వటం లేదు, మేమేదైనా సమస్యల కోసం వెళ్తే వారు సరిగ్గా స్పందించట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. సో దానికి నాగబాబు గారు ఏమన్నారు అంటే, గుర్తింపు అంటే ఏంటి, మీకు ఏం గుర్తింపు కావాలి అని చెప్పేసి అని అన్నారు. సో దానికి కార్పొరేటర్ గారి భర్త తన వివరణ ఇచ్చేటువంటి కార్యక్రమంలో కొంచెం నాగబాబు గారు అక్కడ నా సీట్లో నువ్వు కూర్చొని నేను దిగిపోతా అనేటువంటి వ్యాఖ్య కూడా చేశారు. అంటే అది ఒక పార్టీ నాయకుడు, కార్యకర్త, పార్టీ అధిష్టానం లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వం మధ్య జరిగినటువంటి ఒక కొద్దిపాటి డిస్కషన్ మాత్రమే. సో ఆ కొద్దిపాటి డిస్కషన్ని ప్రతిపక్షాలు వాటిని పెద్ద ఎత్తున అంటే తమకి రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవటానికి వాడుతున్నారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే ఆ వేదిక మీద ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలతో పాటు నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మరొక రాష్ట్ర నాయకులు బొలిశెట్టి సత్య గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో కార్పొరేటర్ గారి భర్త చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఆయన మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమిలో మరి కలిసి 15 ఏళ్ళు పనిచేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు. ఇప్పుడు నాగబాబు గారు కానీ జనసేన కేడర్ కానీ కలిసి వెళ్దామనేటువంటి ఆలోచనలో అధిష్టానం యొక్క మాటకి తల ఉంచి వారు ముందుకు వెళ్తున్న క్రమంలో ఎవరైనా వీడియోలు తీస్తున్నారా, లేకపోతే ప్రెస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడితే దానికి ఇబ్బంది లేదు, కానీ అధికార పార్టీకి సంబంధించి కూటమిలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి కాస్త అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు, ఎందుకంటే రహస్యంగా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు. బహుశా ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నాగబాబు గారిని కలిసి సార్ ఈ విధంగా జరుగుతుంది, సో ఇలాంటి ఇబ్బందులు మాకు వస్తున్నాయని చెప్పేసి చెప్పినట్లయితే బాగుండేది. లేకపోతే బహుశా ఈ వేదిక మీద ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటైనా నాగబాబు గారికి చెప్పించిన, లేదా ఇక్కడ బొలిశెట్టి సత్య గారు ఉన్నారు, ఆయన అందరికి అందుబాటులో ఉంటారు, రాష్ట్ర నాయకుడు జనసేన పార్టీలో, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి జనసేనలో ఉన్నారు. సో ఆయనకైనా ఒక మాట చెప్పి నాగబాబు గారితోటి మరి అక్కడ స్థానికంగా కార్పొరేటర్ గారు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్తే బాగుండేది. కాకపోతే ఆయనకేంటి ఇక్కడ కార్పొరేటర్ గారి భర్త అంటే, మేము ఎంతో కష్టపడి ఇక్కడ గ్రౌండ్లో మేము గెలిచాము కార్పొరేటర్గా, సో అయినప్పటికీ కూడా మాకు ఇక్కడ కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి, మేము అనుకున్న స్థాయిలో మా కార్యకర్తలకి, మా కింద పనిచేసేటువంటి వ్యక్తులకి, మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా డివిజన్ ప్రజలకి న్యాయం చేయలేకపోతాం అనేటువంటి ఒక ఆవేదన అక్కడ వారికి ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. సో కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇది రహస్యంగా చర్చించాల్సినటువంటి అంశం, ఎందుకంటే బహిరంగంగా చర్చించాల్సిన అంశం కాదు. ఇప్పుడు కార్పొరేటర్ గారు సంబంధించి భర్త గారు వారు బహిరంగంగా మాట్లాడకూడదు, నాగబాబు గారు కూడా బహిరంగంగా ఆ డిస్కషన్ని పెంచకూడదు. సాధారణంగా అంతటితోటి
క్లోజ్ చేసుకున్నట్టయితే బాగుండేది. సో ఇక మీదట ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు ఎవరైనా, ఇప్పుడు తెలుగుదేశం అయినా లేకపోతే జనసేన అయినా వైసీపీ అయినా ఎవరైనా కూడా అధిష్టాన వర్గాల నుంచి నాయకులు వచ్చినప్పుడు, మీ కార్యకర్తలు విస్తృత సమావేశం జరుగుతున్నప్పుడు మీకు ఏదైనా ఒక వ్యతిరేక గళాన్ని వినిపించాలన్నా, లేకపోతే మీకున్నటువంటి సమస్యలు పక్క పార్టీలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న తీరు, లేకపోతే సొంత పార్టీలోనే మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏదన్నా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలంటే అది తీసుకెళ్లేటువంటి విధానం అయితే బహుశా ఇది కాదనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది ఉంది. ఎందుకంటే మంచి మైకులో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి. సో కాబట్టి కాస్త ఈ యొక్క సిద్ధాంతాన్ని రాజకీయాల్లో ప్రస్తుతం అందరూ కూడా రాజకీయాల్లో ప్రయాణిస్తున్నటువంటి నాయకులు, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు కాస్త ఈ సిద్ధాంతాన్ని అనుసరించి కనుక వెళ్తే ఎలాంటి సమస్యలను, ఇదైతే చిన్న విషయమే, కార్పొరేటర్ గారు భర్త వారికి ఎదురవుతున్న సమస్యలు చెప్పారు. సో ఆ టైంలో నాగబాబు గారు కాస్త ఆయన కోపగించుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి బహిరంగంగా అట్లా మాట్లాడితే మరి వారి మాటకి కాస్త ఎదురుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంటే సాధారణంగా ఎవరైనా కోపడతారు. కాబట్టి ఇది చిన్న డిస్కషనే. దీన్ని ఏదో ఆసరాగా పెట్టుకొని జనసేన కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారనేటువంటిది ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని తిప్పుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద ఉంటుంది. సో కాబట్టి ఏదైనా కొన్ని విషయాలు అంతర్గతంగా చర్చించుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి, అవి అంతర్గతంగానే చర్చించుకోవాలి. కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడాల్సినవి కొన్ని విషయాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా బహిరంగంగా మాట్లాడాలి. సో బహిరంగంగా మాట్లాడాల్సిన అంశాలు అంతర్గతంగా చర్చించుకొని, అంతర్గతంగా రహస్యంగా చర్చించుకోవాల్సిన అంశాలు బహిరంగంగా కనుక మాట్లాడుకుంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేడు అనేటువంటి మాట వాస్తవం.